నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సైబర్ నేరాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాం వార్షిక నివేదిక వెల్లడించిన ఎస్పీ నరసింహ కిషోర్ అభివృద్ధికి చిరునామా కూటమి ప్రభుత్వం 22, 23, 31 డివిజన్లలో ఆదిరెడ్డి పర్యటన ఎస్సీల కులగణన తక్షణమే చేపట్టాలి మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ ఉద్యమాలకు వేదిక రాజమహేంద్రి సిపిఎం రాష్ట్ర నాయకుడు మంతన సీతారాం బ్రాహ్మణ సేవా ట్రస్ట్చే ఉపకార వేతనాలు పంపిణీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని దందుర్తి సూచన గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ చెప్పారు. అయితే సైబర్ నేరాలు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శారీరక నేరాలు 2023లో 719 ఉంటే ఈ ఏడాది 661 ఉన్నాయని 9% తగ్గుదల నమోదైందని ఎస్పీ వివరించారు. స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023లో చోరీ ఆస్తి 30% రికవరీ చేస్తే ఈ ఏడాది 53% రికవరీ అయిందన్నారు. చీటింగ్ కేసులు 2023లో 346 నమోదైతే ఈ ఏడాది 355కి పెరిగాయని, అలాగే సైబర్ నేరాలు గత ఏడాది 120 ఉండగా ఈ ఏడాది 140కి పెరిగాయని చెప్పారు. సైబర్ నేరాలు భూముల విషయంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్ వంటివి ఎక్కువగా నమోదవుతున్నందున వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్బన్ పరిధిలో 6 స్పెషల్ పార్టీలు ఒక రక్షక్ టీంతో రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. నూతన సంవత్సరం వస్తున్న నేపథ్యంలో జిల్లాలో డిసెంబర్ 31న హోటళ్లు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సమయం వరకే అనుమతి ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, నిర్ణీత సమయం తర్వాత రోడ్లపైకి రావద్దని సూచించారు. అడిషనల్ ఎస్పీలు అల్లూరి వెంకట సుబ్బరాజు, ఎన్బిఎం మురళీకృష్ణ, డిఎస్పీలు రమేష్ బాబు, భవ్య కిషోర్, దేవకుమార్, సిఐలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కోరుకునేది కోరుకొండలో రేవ్ పార్టీ జరుగుతుందని ఊరికే వదలగొడుతున్నారు. మన ప్రాంతంకి ఇంకా రేవ్ పార్టీ కల్చర్ లేదు. రేవ్ పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్లో చాలా పెద్ద ఏరియాస్లో ఇవి త్రూఅవుట్ నైట్ మా ఓపెన్గానే అవి చాలా చాలా హైలీ ఆర్గనైజ్డ్ థింగ్స్ అండి. అది కూడా దానికి ఒక డెఫినేషన్ ఎక్కడేం లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఆయన 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో వాళ్ళకి పిలిచి ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్, స్త్రీలని తాగి స్త్రీలని సెక్షువల్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే మనకి తెలిసి వెంటనే వెళ్ళి పట్టుకున్నాం. రాత్రి we have raided in that 13 మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ 5గురిని కూడా రెస్క్యూ హోమ్కి సబ్మిట్ చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే లొకేషన్లో ఇవన్నీ జరిగినాయో దాన్ని సీజ్ చేయమని వీఆర్ టేకింగ్ ఆర్డర్ ఫ్రమ్ ఆర్డీఓ. యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏది వదలొద్దు, విడిచిపెట్టకూడదు. సో వీ రిక్వెస్ట్, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ప్యాకాట లేకపోతే ఈ డాన్స్లు ఈసారి వినాయక చవితికి కానీ మిగిలినవన్నీ కూడా చాలా బాగా కట్టడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఉండొచ్చు 10 to 20%. అలాగే ప్యాకెట్ల మీద కూడా క్లబ్స్ అన్ని మూయించాం. అలాగే ఈ అబ్సీన్ డ్యాన్స్ అన్ని ఆపాం. సో మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. వీఆర్ గోయింగ్ టు స్టాప్ బై వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ఒక 1 అవర్లో క్లియర్ అయిపోవాలండి అంతా. ఏదైనా ఉంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్యూకింగ్, డ్రింక్ చేసి కానీ లేదంటే ఈ అన్లాఫుల్గా తిరిగి బెదిరించడం లాంటి పెద్ద సౌండ్లు, గుద్దేస్తారేమో భయం, ఇలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఎవరికో విష్ చేయడానికి ఫ్యామిలీస్ వెళ్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అది పబ్ కల్చర్ ఇన్సైడ్ ఆఫ్ ది ఏవైతే ఉంటాయో ఎక్సైజ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు నార్మల్ టైమింగ్లోనే క్లోజ్ చేయాలి. ఆ నార్మల్ టైమింగ్ కంటే ముందు అక్కడ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా వీఆర్ గోయింగ్ టు క్లోజ్ బిఫోర్ టైమ్ ఓన్లీ. అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 31వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 22, 23 డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ గత వైకాపా పాలకులు నగరాభివృద్ధిని విస్మరించారన్నారు. పైపై మెరుగులు దిద్ది దాన్నే అభివృద్ధి అని చెబుతూ నగరాన్ని మురికి కూపంగా మార్చారని మండిపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదన్నారు. ఒక పక్క అభివృద్ధి చేస్తూనే మరోపక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు. అలాగే 22 కోట్ల 51 లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు. నగరానికి 70 కోట్ల పనులు అవసరం పడతాయంటే గత 5 సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఆయా డివిజన్ల కూటమి నాయకులు ఎన్నమూరి దీపు, మాలే విజయలక్ష్మి, మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, చించినాడ తాతాజీ, నల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి సంక్షేమం పని ప్రభుత్వ పరంగా వస్తుని అందించడం ఒక అంశం అయితే, అభివృద్ధి పరంగా ఏదైతే కుంటిపడ్డాదో ఈ సందుల్లోకి ఎప్పుడూ రాలేదు గత 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు. ఎంతసేపు అవసరమైన చోట్ల రోడ్లు కానీ కలవట్లు కానీ డ్రైన్లు కానీ వేయకుండా ఉన్న 4 రూపాయలు తీసుకెళ్ళిపోయి ప్రజలు ఎక్కువ తిరిగే రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ డివైడర్లు కానీ లేకపోతే ఏదో సుందరీకరణ పనులు చేసుకున్నారు. వాస్తవ పరిస్థితులకి చాలా దూరంగా బతికేశారు 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి చోట వెళ్తూ ఉంటే దారుణాతి దారుణంగా ఉన్నాయి రోడ్లు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకు ఏది అవసరం, ఒక మౌలిక వసతులు, ఓ మంచి రోడ్డు, ఓ మంచి డ్రైను, త్రాగే నీరు సురక్షితంగా ఉండే విధంగా అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా తీసుకుంటూ నగరాన్ని కూడా చేస్తాం అభివృద్ధి. ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అన్నది నగరంలో చెయ్యాలి. ఆ అవగాహన కలిగిన పార్టీగా భవిష్యత్తులో పుష్కరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎస్సీల కులగణన ఎప్పుడు జరిగిందో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఆయన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు చేస్తూ గతంలో ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేసినందువల్ల ఆ లెక్కలు రద్దయ్యాయన్నారు. ఇప్పుడు కులగణన చేసిన తర్వాతనే రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో ఉందో లేదో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు గతంలో జరిగిన కులగణనలో అన్యాయం జరగలేదా అని ప్రశ్నించారు. దాన్ని అమలు చేస్తే టీడీపీ కార్యకర్తలకే ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు గుర్తించలేదా అన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారో చంద్రబాబు కులగణన జరిపించాలని, దాన్ని బట్టి రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కులగణన జరిపిన తర్వాతే వర్గీకరణకు రావాలని డిమాండ్ చేశారు. ఏ ముఖ్యమంత్రి ఆడని అబద్ధాలు చంద్రబాబు ఆడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వటం మొదలుపెట్టామని అసెంబ్లీలో చెప్తున్నారు. ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇచ్చానని నిరూపించండి, ఛాలెంజ్ చేస్తున్నానని బహిరంగ చర్చకు రావాలన్నారు. చంద్రబాబు వస్తే కక్ష సాధింపు ఉండదేమో అనుకున్నామని, జగన్ కంటే దారుణంగా కక్ష సాధింపు చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు హామీలిచ్చి నెరవేర్చకపోతే దానికి శిక్ష ఉండాలని, అభిశంసన అనేది పెట్టాల్సి ఉందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వెలిపుచ్చారు. దీనికి సాంకేతికత ఎక్కడుంది చంద్రబాబు గారు చెప్పండి. అసలు ఎప్పుడు కులగణన జరిగింది? ఎస్సీల కులగణన ఎప్పుడు జరిగింది? ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు మీరు ఎస్సీల కులగణన జరిపి మీ ఇష్టానుసారంగా వర్గీకరణ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు కొట్టేసిందంటే వర్గీకరణకు సంబంధించిన అన్ని లెక్కల్ని, ప్రతిదాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినట్టు కింద లెక్క. దాని తర్వాత కులగణన అన్నది అఫీషియల్గా ఎక్కడ జరగలేదు. వాలంటీర్లతో మన జగన్మోహన్ రెడ్డి గారు కులగణన జరిపారు. దాని బేస్ ప్రకారం మీరు సరిచూసుకోండి అంటున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థనే మీరు గుర్తించలేదు. వాలంటీర్ వ్యవస్థే ప్రభుత్వ వ్యవస్థలో ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పటికీ ఉంది. మీకు బీసీల మీద అవాజ్యమైన ప్రేమ. పేరుకు బీసీలు, పాలించేది
నాకు తెలిసి ఎవరు తండ్రి కొడుకుల చేతులు తప్పితే రాజ్యాధికారం ఎవరికి ఉండదు. సో కాబట్టి మీరు ఇమీడియట్గా కులగణన ప్రకటించి కులగణన జరిపిన తర్వాతే వర్గీకరణ జోలికి రండి. సుప్రీంకోర్టు కూడా తీర్పులో అదే చెప్పింది. కవులు కళాకారులకు పుట్టినిల్లైన రాజమహేంద్రి అభ్యుదయ సాంఘిక ఉద్యమాలకు వేదికని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంతెన సీతారాం గుర్తు చేశారు. సిపిఎం 24వ జిల్లా మహాసభల్లో భాగంగా రెండో రోజు ప్రతినిధుల సభ రాజమహేంద్రవరంలోని రౌతు తాతాలు కళ్యాణ మండపం ఆవరణలో జరిగింది. తొలుత పార్టీ సీనియర్ నాయకుడు టిఎస్ ప్రకాష్ అరుణ పతాక ఆవిష్కరణ చేశారు. సభలో ప్రధాన వక్త సీతారాం మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల సారూప్యతను వివరించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వానికి, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని, అదే విధానాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రణాళిక నిత్య నూతనమన్నారు. దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులను వివరించి ప్రజా పోరాటాలకు కమ్యూనిస్టు ప్రణాళిక ఒక దిక్సూచి అన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మహాసభలో నివేదిక ప్రవేశపెట్టారు. సిపిఎం జిల్లా మహాసభల్లో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా టి అరుణ్, కార్యదర్శి వర్గ సభ్యులుగా జువ్వల రాంబాబు, బి పవన్, పి తులసి, సభ్యులుగా ఎం సుందరబాబు, కెఎస్వి రామచంద్రరావు, ఎన్ రాజా, కె రామకృష్ణ, బివిఎన్ పూర్ణిమరాజు, వైబి రాణి, అరుణ, ఐ సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. వెళ్ళిన అన్ని దేశాలతో కూడా పోలిస్తే ఇంగ్లీష్ వాడు తర్వాత తెలుగు వాళ్ళే అక్కడ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తారు. మన యువకులు ఖండాంతరాల్లో కూడా మన తెలుగు జాతికి ఆ రకమైన ప్రాచుర్యం ఉన్నది. మన రాజమహేంద్రవరానికి ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన తెలుగు సాహిత్యాన్ని మనం పరిచయం చేస్తే రాజమహేంద్రవరం అనేది చాలా నవలల్లో, చాలా సాహిత్యంలో కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పుట్టకముందే మన రాజమహేంద్రవరం పుట్టింది. దీనికి గోదావరి అనేది పెద్ద ఆభరణంగా ఉంది. ఈ గోదావరిని ఆనుకుని ఈ నదీ ప్రవాహ ప్రాంతంలో ఉండే సంస్కృతి ఏదైతే ఉందో అభివృద్ధి చెందిన సంస్కృతి, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడం, ఉభయ గోదావరికి కూడా ఇది అన్నం పెట్టే ప్రాజెక్టుగా ఉండడం, దాని నుంచి మన సంస్కృతి బాగా అభివృద్ధి చెందడం ఎంత కూడా మనం చూసాం. రాజమహేంద్రవరం ఒక భౌగోళికంగా ఒక సుసంపన్నమైన ప్రాంతమే కాదు, దీనికి అనేక ఉద్యమాలు, పోరాటాలు, చరిత్ర కూడా ఉంది. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షుడు దంతుర్తి సత్యప్రసాద్ సూచించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టునున్న మల్లిగ సత్రంలో జిల్లాలోని బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 100 మందికి 5 లక్షల రూపాయల ఉపకార వేతనాలను ట్రస్టు ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా దంతుర్తి సత్యప్రసాద్ మాట్లాడుతూ 2011వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా నిరాఘాటంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 5,000, డిగ్రీ, ఇంటర్, డిప్లొమా విద్యార్థులకు 4,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్టు వివరించారు. ఇప్పుడు ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత బ్రాహ్మణ, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని పిలుపునిచ్చారు. నేడు సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా సాంప్రదాయబద్ధంగా పెంచాలని కోరారు. ఇంటర్ క్యాస్ట్ వివాహాలు ఇటీవల కాలంలో అధికమయ్యాయని, ఇది భవిష్యత్తు కాలంలో చాలా ప్రమాదానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. యుఎస్లో ఉన్న తమ సోదరుడి కుమారుడు దందుర్తి వీరభద్రరావు ప్రతి ఏటా పంపే నిధులతో బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్స్ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జిల్లా ప్రతినిధులు గాడేపల్లి సత్యనారాయణమూర్తి, చక్రవర్తి, రాంబాబు, రేగడమెల్లి రామ్దేవ్ శర్మ, సిహెచ్ ప్రసాద్, జోషుల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా ట్రస్ట్ తరఫున మేము ఈ రోజున జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా యువతీ యువకులకి, విద్యార్థులకి మనం సుమారు 100 మందికి 5 లక్షల రూపాయలు ఈ రోజున మనం ఇక్కడ స్కాలర్షిప్గాను అంటే ఉపకార వేతనంగా మనం అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం 2011 నుంచి నిరాఘాటంగా జరుగుతూ వస్తుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి
5,000 రూపాయలు, ఈ డిగ్రీ, ఇంటర్మీడియట్, డిప్లొమా చదివే వాళ్ళకి 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తుంటే ఇప్పుడు మా సంస్థ తరఫున స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలామందికి ఆర్థికంగాను ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళందరూ కూడా మనకి తిప్పి ఫోన్ చేస్తున్నారు. మేమందరం కూడా దీనివల్ల ఉపకారం పొందాం, మేము మంచి స్థితికి వచ్చామని చెప్పి. అది ఇలాగే ఇది ముందు కూడా దీన్ని మేము ఇలాగే కంటిన్యూ చేస్తాము. నిరుద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేయాలనే లక్ష్యంతోనే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల బరిలోకి దిగినట్టు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీబీ సుందర్ వెల్లడించారు. మానవ వనరులను మించి మేధస్సు ఏమీ ఉండదని, దాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నెలకొల్పేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం పెరగాలన్నా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో తాను ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి పాటలు రూపొందించినట్టు తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారానికి లక్షలు వెచ్చించి పాటలు తయారు చేశారని, కానీ తాను కేవలం ₹5 వ్యయంతో AI ద్వారా పాటలు తయారు చేశానన్నారు. వీటి ద్వారా విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం చేస్తానని వివరించారు. నేను నా ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించిన సాంగ్స్ క్రియేట్ చేయడానికి నాకు ఖర్చు ₹5. నా ఎంటైర్ ఎలక్షన్ సబ్మిషన్ సంబంధించిన నాకు సాంగ్స్ ఖర్చయిన డబ్బు ₹5. ఇప్పుడు మీరు జగన్ పార్టీని ఉంటారు. జగన్ పార్టీ ఏంటి? రావాలి జగన్, కావాలి జగన్, లేదంటే బాబు గారితో పాట ఉంటుంది. సో ఈ పాటలు చేయించడానికి మామూలుగా ఈ హై క్వాలిటీ, హై డెఫినిషన్ సాంగ్స్ చేయడానికి వాళ్ళకి కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఖర్చు అయి ఉంటాయి. కానీ నాకు 10 సాంగులు చేయించడానికి నాకు ఖర్చు అయిన డబ్బు ₹5 మాత్రమే. సో ఆ సాంగ్స్ కూడా పెడతాను. న్యూ ఇయర్ డీజే సాంగ్స్ కూడా ఉన్నాయి యువతకి. తద్వారా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ద్వారా మనం చేద్దాం అనుకున్న ప్రామిసెస్ ప్రజల గుండెల్లోకి వెళ్ళాలి, నించాలనే ఉద్దేశంతో చేశాను. అవి రిలీజ్ చేస్తాను, మీరు కూడా వినండి. సో నా ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను చెప్పేది ఒకటే ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎంత యూస్ఫుల్ అంటే ఈరోజు మారుతున్న పరిస్థితుల రీత్యా మనకి ఉద్యోగస్తులకి ఉద్యోగాలు నిలవాలన్నా, ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు పెంచుకోవాలన్నా, వాళ్ళ యొక్క ఇన్కమ్ పెంచుకోవాలన్నా మారుతున్న కాలాన్ని ప్రకారం మనం కూడా మారాలి. ఆ మారుతున్న టెక్నాలజీని మనం చేతిలో అందిపుచ్చుకొని మనం కూడా దాన్ని యూజ్ చేసుకుని మనం ఇంకా బెటర్ కావాలి. వాళ్ళు ప్రజెంట్ చేయడానికి వాడుకోగలిగితే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మించలేదు. కాబట్టి ప్రజలకు నేను కోరేది ఏంటంటే నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కానీ వాళ్ళు గెలిపించుకుంటే ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ప్రతి మనిషికి ఆన్లైన్లో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు పెంచుకోవడానికి ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే యాక్టివిటీ పెట్టి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహారాలు చేసే దాంట్లో ఇంకా బెటర్గా ఉండడానికి ఉపయోగపడతానని మరీ ఒకసారి ఈ అవకాశంగా మీ అందరికీ చెప్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేగింది. కోరుకొండ మండలము బూరుగుపూడి గేట్ సమీపంలోని కళ్యాణ మండపంలోని ఒక ఫంక్షన్ హాల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారంపై సోమవారం తెల్లవారుజామున రేవ్ పార్టీపై పోలీసు ప్రత్యేక సిబ్బంది దాడి చేశారు. దీనిలో పాల్గొన్న 5 మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారుగా సమాచారం. వారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. రాజమహేంద్రవరంలో ఒక మీటింగ్ అయిన తర్వాత ఇక్కడ ఈ వ్యవహారానికి తెరతీసినట్టు తెలుస్తోంది. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంపేట మండలము వడిసలేరు గ్రామంలో గన్ని సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో 6వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరై తిలకించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను డాక్టర్ గన్ని భాస్కర్రావు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. రాజా మాట్లాడుతూ డాక్టర్ గన్ని భాస్కర్రావు గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించారని, నేడు 6వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్లబండుల పోటీల్లో అంతే వైభవంగా నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాణం పోస్తున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న తరుణంలో మన సంస్కృతి సాంప్రదాయాలను వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ఎడ్లబండి పోటీలకు ప్రతి ఏటా ఆదరణ పెరుగుతుందన్నారు. తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎడ్లబండి పోటీల్లో పాల్గొనటము ఎంతో సంతోషంగా ఉందని వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారుతా ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా చాలా మంది వెస్టర్న్ కల్చర్ అని లేక కొత్త ప్యాషన్లో లేక క్రికెట్ లాంటి క్రీడను ఆస్వాదించేటువంటి వాళ్ళని చూస్తాం. ఒక్కొక్కసారి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, గోల్డ్ ఈస్ గోల్డ్ అనేటువంటి పదం ఎందుకు మాట్లాడతారు అని అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు వస్తున్నా ఇంత మన ఒక సంస్కృతులు సాంప్రదాయాలు మారుతా ఉన్నప్పటికీ ఈవేళ కూడా పాత తరంలో ఉన్నటువంటి క్రీడలు అప్పటి సంస్కృతులు సాంప్రదాయాన్ని ఈ రోజు కూడా ఆదరిస్తారు అనేటువంటిది ఇటువంటి కార్యక్రమాలు చూసినప్పుడే బహుశా గుర్తు చేసుకుంటాం. స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి, పార్లమెంటు ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అల్సమీ గ్రూప్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 500 మంది మహిళలకు చీరలు, పురుషులకు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ, దేవాది దేవుడు, కరుణామయుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలు సమాజంలోని ప్రజల మనుగడ, జీవనశైలికి ఎంతో అవసరమని అన్నారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీ ప్రియ, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టరు కొయ్యన కుమారి, డివిజన్ ప్రెసిడెంట్ నగరబైన రామకృష్ణ, పార్లమెంటు ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, మల్లెల శ్రీను, పసుపులేటి కృష్ణ చైతన్య, ఏలూరి దేవి ప్రసాద్, చుక్కా రామకృష్ణ, పి సత్యనారాయణ, ఆర్ రాజు, కర్ణ లక్ష్మీనాయుడు, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్, దారా యేసురత్నం పాల్గొన్నారు. మనం మంచి చేసుకుంటూనంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఏదో రూపంలో మనకి అది మేలు చేస్తారు. ఈరోజు మీ అందరినీ కోరేది ఒకటే, బైబిల్ నమ్మిన ప్రతి ఒక్కరు కూడా లోకరక్షకుడు ఆశీస్సులు పొందాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే చేయాలి. మీరు సాటి మనిషిని ప్రేమించగలిగితేనే మీరు పైవాడి యొక్క ప్రేమని పొందగలుగుతారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి, ఆలోచించాలి, ఆ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ప్రేమ, అనురాగం, కరుణ ఇవన్నీ కూడా మీరు ఆ లోకరక్షకుడు యేసయ్య ఇచ్చిన బాటలను మీరందరూ కూడా నడుస్తూ వాటిని ఆచరణలో పెట్టే కార్యక్రమం చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కష్టాలు వస్తాయి, ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. కష్టాలు లేని మనిషి అంటూ ఉండరు. ఆ దేవుడికే కష్టాలు వచ్చినాయి. లోకరక్షకుడు యేసయ్య ఈ భూమి మీద మనిషి కింద జీవించేటప్పుడు ఆయనకు కూడా కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి మనిషిని దూషించలేదు, తిట్టుకోలేదు. అంత కష్టాల్లో కూడా ప్రేమనే పంచాడు. కాబట్టి ఆయన జీవితం ఎప్పుడు కూడా మనకి ఆదర్శమైన విషయం మీరు గమనించాలి. హుకుంపేట డి బ్లాక్లో జీవమార్గ సంఘ అనాథ వృద్ధాశ్రమం ఆవరణలో సంధ్యా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రెవరెండు దొండపాటి సూర్య ప్రభాకరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు కోటిపల్లి చంద్రశేఖర్, టీడీపీ గ్రామ కమిటీ నాయకులు దుద్దుపూడి రమేష్, సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తమ్మా రవి తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో అందరూ పయనించాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాం.
వార్షిక నివేదిక వెల్లడించిన ఎస్పీ నరసింహ కిషోర్. అభివృద్ధికి చిరునామా కూటమి ప్రభుత్వం. 22, 23, 31 డివిజన్లలో ఆదిరెడ్డి పర్యటన. ఎస్సీల కులగణన తక్షణమే చేపట్టాలి. మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్. ఉద్యమాలకు వేదిక రాజమహేంద్రి. సిపిఎం రాష్ట్ర నాయకుడు మంతన సీతారాం. బ్రాహ్మణ సేవా ట్రస్ట్చే ఉపకార వేతనాలు పంపిణీ. సేవలు సద్వినియోగం చేసుకోవాలని దందుర్తి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.